తమిళనాడులో ఫెంజల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తిరువణ్ణామలైలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాయిసీనగర్లో ఆదివారం కొండపై నుంచి పెద్ద బండరాళ్లు దొర్లి 2 ఇళ్లపై పడ్డాయి. రాజ్ కుమార్ ఇంటిపై 20 అడుగుల పైనుంచి బండరాయి పడ్డంతో పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. దీంతో రాజ్ కుమార్, అతని భార్య మీనా, కుటుంబ సభ్యులు వినోదిని, మహా, దేవిక, గౌతమ్, వినయ మట్టిలో కూరుకుపోయారు. మట్టిలో కూరుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం యత్నించింది. ఆదివారం కుండపోత వర్షం, చిమ్మ చీకటి, ఇరుకు ప్రాంతానికి తోడు ప్రొక్లైనర్ వెళ్లేందుకు వీల్లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిన్న ఉదయం నుంచి కూడా మట్టి తొలగించడంతో 7 మృతదేహాలు బయటపడ్డాయి. మరో ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విల్లుపురం జిల్లాలో కూడా వర్షాలకు 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు. కార్తీక్, ఏదైతే తుఫాన్ ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమవుతుందని చెప్పాలి. ముఖ్యంగా విల్లుపురం జిల్లా, తిరువణ్ణామలై, సేలం లాంటి జిల్లాలన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో ఇప్పటికీ ఉండిపోయినటువంటి పరిస్థితి. ఏకంగా జిల్లాలకు పూర్తిగా కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి తుఫాన్ వల్ల భారీ వర్షాలకు తోడు వరదలు ఒకసారిగా కూడా పోటెత్తాయని చెప్పాలి. దీనివల్ల మొత్తం జాతీయ రహదారులన్నీ కూడా పూర్తిగా కొట్టుకోబోయినటువంటి పరిస్థితి. ఆ టైంలో వాహనాలు ఎవరైతే నిలిపారో అవన్నీ కూడా నీటిలో వరద ప్రవాహంలో కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. ఇక తిరువణ్ణామలైలో అయితే ఏకంగా తిరువణ్ణామలై పుణ్యక్షేత్రం అవతలే ఉన్నటువంటి టెంపుల్ ప్రహరీ గోడతో పాటు మొత్తం కొండ చర్యలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇళ్ల మీద పడడంతో ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 7 మంది మరణించడం కూడా జరిగింది. వారందరినీ కూడా కాపాడడానికి దాదాపు 27 గంటల పాటు కూడా అక్కడ రెస్క్యూ టీం అనేది పనిచేసినప్పటికీ కూడా అప్పటికే ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద బండరాలు కొండ మీద నుంచి జారుకుంటూ వచ్చి ఇళ్ల మీద పడడంతోనే ఆ ఘటన జరిగింది. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల నీటిని కూడా ఇప్పటికే అధికారులు మొత్తం కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి. అయితే చరిత్రలో లేని విధంగా ఇటు విల్లుపురంతో పాటు తిరువణ్ణామలై, సేలం, పక్కనే ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి, ఈ 4 చోట్ల కూడా భారీ వర్షాలు అనేది నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా వర్షాల కారణంగా దాదాపు 18 మంది వరకు కూడా మరణించడం కూడా జరిగింది. వేలాది ఇళ్లు ఇప్పటికీ కూడా నీటిలోనే మునిగి ఉన్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి కూడా ఇబ్బంది కలిగేలాగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అర్థం పడుతుంది చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా దాదాపు 10 అడుగుల మేర కూడా నీళ్లు చేరినటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అతలాకుతలమైనటువంటి 3 జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా పంపించడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత కేంద్రం కూడా సహాయం చేయాలని కూడా ఇప్పటికే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఈ 3 జిల్లాల్లో సహాయక చర్యలో విఫలమైందని మాత్రం ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంటే, ప్రజలు మాత్రం ఈ 3 జిల్లాల్లోతో పాటు ఏదైతే ఆయా హైవేల్లో ప్రయాణించేటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి నరకయాతనని అయితే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. స్వాతి. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ.